దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో మోదీ సర్కార్ తెచ్చిన కొత్త చట్టం విపక్షాల నిరసనల మధ్య పార్లమెంటుకు చేరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐటీ బిల్లు 2025ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్ను కొత్త బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను సీతారామన్ కోరారు. విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయగా బిల్లును ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని మూజువానీ ఓటు ద్వారా సభ ఆమోదించింది. కాసేపటికే లోక్సభ మార్చి 10కి వాయిదా పడింది. 6 దశాబ్దాల క్రితం రూపొందించిన ఆదాయ పన్ను చట్టం 1961 చాలా విస్తృతంగా సంక్లిష్టమైన సవరణలతో నిండి ఉందని కేంద్రం ఇప్పటికే తెలిపింది. దాని స్థానంలో కొత్త బిల్లును సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించినట్టు పేర్కొంది. 60 ఏళ్ల నాటి ప్రస్తుత చట్టంలో 880 పేజీలు, 298 సెక్షన్లు, 14 షెడ్యూళ్లు ఉండగా కొత్త బిల్లులో 622 పేజీల్లో 526 సెక్షన్లు, 23 చాప్టర్లు, 16 షెడ్యూళ్లు ఉంటాయని కేంద్రం పేర్కొంది. పాత చట్టంలోని అంతక్రితం సంవత్సరం, మదింపు సంవత్సరం వంటి పదాలను తొలగించి పన్ను సంవత్సరం వంటి సరళ భాషను వాడనున్నారు. సెలెక్ట్ కమిటీ తదుపరి సెషన్ మొదటి రోజులోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.